రఘు, వెళ్ళు వెళ్ళు నువ్వు ఇక్కడ నుంచి. కల్పన మేడం నిన్ను ఇక్కడ చూసారంటే నాన్నని మళ్ళీ ఏదో ఒకటి అంటారు. వెళ్ళు. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావు? నలుగురికి బదులు 5గురు ఫైనలిస్ట్ అలా అయిపోయారు. ఏదైనా ప్రాబ్లం అయితే? మిస్టర్ అమిత్, డోంట్ వరీ, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. యా అవి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనం అమ్మకి ఇన్వెస్టర్స్కి ఫైనల్ లిస్ట్ పంపించాం, అందులో 4 పేర్లు ఉన్నాయి. మరి వసు పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అన్నయ్య ట్రస్ట్ మీ, నేను పేర్లు నా లిస్టు స్వయంగా చెక్ చేసి దీప్తికి ఇచ్చాను. వసు పేరు ఎవరో తర్వాత యాడ్ చేశారు లిస్ట్లో. వసు విషయంలో అలా ఎవరు చేస్తారు? అయినా ఎందుకు? అన్నయ్య ఇదంతా కల్పననే చేసింది. అవి ప్లీజ్ మళ్ళీ స్టార్ట్ చేయకు. పోయినసారి నువ్వు కల్పన మీద నిందలు మోపావు, దానివల్ల అమ్మ నీతో ఇప్పటి వరకు మాట్లాడలేదు. మరి నువ్వు మళ్ళీ నేను ఆ రోజు అబద్ధం చెప్పలేదు, ఈ రోజు అబద్ధం చెప్పట్లేదు. అన్నయ్య నేను నిన్ను అన్నయ్యలా కాదు దేవుడిలా అనుకుంటాను. నేను చెడ్డవాడిని అయి ఉండొచ్చు, ఎంత నీచమైన పనులైనా చేసి ఉండొచ్చు, కానీ నేను దేవుడికి అబద్ధం చెప్పలేను. అవి సార్ ఎప్పుడు చెప్తుంటారు, మా అన్నయ్యే నా భగవంతుడు అని. నేను ఆయనకి ఎప్పుడూ అబద్ధం చెప్పను అని. నమ్మకం ఉన్న చోట అనుమానానికి తావుండదు దేవ్ సార్. ఏదైనా సాక్ష్యం ఉందా? లేదన్నయ్య, కానీ తను అన్ని కన్ఫెస్ చేస్తుంటే నేను విన్నాను. నాకు తెలుసన్నయ్య నా మాటలు నమ్మడం లేదని, కానీ నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. అన్నయ్య ఈ గందరగోళం కల్పన వల్లే వచ్చింది. ఈసారి నేను నిన్ను నమ్మొచ్చంటావా? అన్నయ్య నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అమ్మ మీద అబద్ధం పొట్టేస్తానా ఏంటి? సరే నువ్వు రా నాతో, నేను నీకు చూపిస్తాను. ఎక్కడుంది? ఇక్కడే ఉండాలన్నయ్య, బాగా ఏడుస్తోంది. అవి ఏడుస్తే ఏమొస్తుందక్క? కళ్ళు తుడుచుకో. ఈరోజు అందరికీ చూపించాయి నువ్వు మన ఊరి సూపర్ స్టార్ అని. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నాకు వంటలు చేయడం వచ్చు, నా గరిట తిప్పడం వచ్చు, అందులో నాకు ఎలాంటి పోటీ అయినా పెట్టుకోండి. కానీ ఇలా ఎత్తు చెప్పులు వేసుకొని, ఇలా తలకు బట్టలు వేసుకొని నాకు అందరి ముందు నడవడం రాదు. ఇది నా వల్ల కాదు రఘు. వసు, రఘు చెప్పేది నిజమే కదా, నువ్వనుకుంటే ఏదైనా చేయగలవు. కానీ దేవ్ సార్, ఇది నా వల్ల కాదు. ఎందుకు వల్ల కాదు? నువ్వు మొదటిసారి దివాణంకి వచ్చినప్పుడు నీకు గుర్తుందా? అమ్మ నేను తన ఎదురు కూడా రాకూడదని చెప్పారు. కానీ ఈరోజు నువ్వు అక్కడ పని చేస్తున్నావు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఓటమిని ఒప్పుకోలేదు కాబట్టి. దేవ్ సార్, ఆ విషయం వేరు. నాకు తెలుసు నేనేంటో ఏం కాదో, నేను ఏం చేయగలను. లేదు వసు, బహుశా నీకు కూడా తెలియదేమో నువ్వేం చేయగలవో. నీ ప్రతిభ ఏంటో తెలుసుకో, ముందుకు సాగు. అవును మ్యూజిషియన్, నువ్వు చేయగలవు. అవునక్క, నువ్వు ఈరోజు పోటీలో పాల్గొని అందరికీ చూపించేసాయి నువ్వు ఎవరికి తీసిపోవని. కానీ దేవ్ సార్, మీరు నన్ను చూడండి, మిగిలిన అమ్మాయిల్ని చూడండి. వాళ్ళందరూ ఎంత అందంగా ఉన్నారో, బాగా చదువుకున్న వాళ్ళు. వాళ్ళ నడక కూడా ఎంత స్టైలిష్గా ఉంటుందో. కానీ నాలో వాళ్ళలాగా ఏమీ లేవు. వసు, నువ్వేంటో ఏం కాదో ఇది ఆడియన్స్ని జడ్జ్ చేయనివ్వు. కాంపిటీషన్ లైవ్, అంతా ఓటింగ్తోనే డిసైడ్ అవుతుంది. అవును మ్యూజిషియన్, నువ్వు జస్ట్ నీ బెస్ట్ ఇవ్వు. లేదు దేవ్ సార్, ఇది నిజంగా నా వల్ల కాదు. నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి. ఏమైందన్నయ్య? పెద్ద సమస్య అయిపోయింది. అవి వసు పేరు ఈవెంట్లో అనౌన్స్ అయిపోయింది. అండ్ ఏ ఆడియన్స్ అయితే లైవ్ చూస్తున్నారో, ఓట్ చేస్తున్నారో వాళ్ళందరూ మనం మోసం చేస్తున్నామని అనుకుంటారు కదా. ఈ నెగిటివ్ పబ్లిసిటీ ప్రభావం అంతా ప్రోడక్ట్ మీద పడుతుంది. అండ్ కంపెనీ రెప్యుటేషన్తో పాటు అమ్మ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఏంటి, నా దేవతకి చెడ్డ పేరు వస్తుందా? అవును వసు, బిజినెస్ వరల్డ్లో చౌదరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గుర్తింపిదే మేము ఎప్పుడూ అబద్ధాలు చెప్పమని.
లేనిపోని వాగ్దానాలు చేయమని. ఇక ఈరోజు ఈవెంట్లో 5 అమ్మాయిలు అనౌన్స్ అయిపోయి కానీ 4 అమ్మాయిలే వెళ్తే అందరూ అమ్మాయి అబద్ధం చెప్పింది అనుకుంటారు కదా. లేదు దేవ్ సార్, నా కారణంగా పెద్దమ్మ గారికి చెడ్డ పేరు రావటం నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. కానీ నాకు అసలు ఏమీ రావు కదా, నేను ఏం చేయాలి అసలేం అర్థం కావట్లేదు. వసు, నువ్వేం దిగులు పడకు, నేను అవి నీకు హెల్ప్ చేస్తాం. అవును మ్యూజిషియన్, మేము నీకు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తామంటే నువ్వు ఇది ముందు ఎప్పుడు చేయలేదని నీకు అనిపించదు. కానీ ఒకవేళ నేను మళ్ళీ ఏదైనా గడబిడి చేసేస్తే అప్పుడు పెద్దమ్మ గారు నన్ను ఎప్పటికీ క్షమించరు. లేదు దేవ్ సార్, నేను పెద్దమ్మ గారికి కోపం తప్పించలేను. వసు, నీకు మా మీద నమ్మకం ఉంది కదా. ఇక అమ్మ విషయానికి వస్తే ఆవిడకి నచ్చంది ప్రయత్నం చేయడానికి ముందే ఓటమిని ఒప్పేసుకునేవాళ్ళే. ఇప్పుడు చెప్పు, మీ పెద్దమ్మ గారి కోపం తెప్పిస్తావా? నేను ఈ పోటీలో పాల్గొంటాను. అది మా మ్యూజిషియన్ అంటే. రఘు, తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళు, ఆ సావిత్రి ఆంటీని పిలుచు. త్వరగా త్వరగా చక చక వెళ్ళు ఫాస్ట్. వసు, కూర్చో కూర్చో. ముందు నువ్వు ఈ వీడియో చూడు. నువ్వు స్టేజ్ మీద ఇలాగే వాక్ చేయాలి. నీ వాక్లో గ్రేస్ అండ్ మొహంలో చామ్, ఐ మీన్ వసుకుండే స్మైల్. ఇంకా ఈ రౌండ్ మొదలవడానికి 20 నిమిషాలే ఉంది. ఆంటీ, వసుని 20 నిమిషాల్లో తయారు చేసే బాధ్యత మీదే. అవుతుందా? అయిపోతుంది సార్, తొందరగా వచ్చి వసు. దేవ్ సార్, ఇవన్నీ నా బుర్రకు అస్సలు ఎక్కట్లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. వసు, ఫోకస్ చేయి, వీడియోని జాగ్రత్తగా చూడు. అంత కష్టమేం కాదు, జస్ట్ నడవడమే కదా. ట్రస్ట్ మీ మ్యూజిషియన్, చాలా ఈజీ, ఎవరైనా చేయగలరు. ఇదిగో మన సావిత్రి ఆంటీ ఈవిడ కూడా చేయగలదు. నేనా? ఆ, నేను చాలా బాగా చేయగలను. చూసావా? ఒక పని చేయండి ఆంటీ, మీరు కూడా చేసి చూపించండి. రండి రండి రండి, కమాన్ ఆంటీ, చూపించండి మీ స్టైల్ ఏంటో. కమాన్ కమాన్. ఆంటీ నిదానంగా నిదానంగా. జాగ్రత్త. చాలు 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 ఆంటీ, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వచ్చండి, మీరు సూపర్ ర్యాంప్ వాక్ చేశారు ఆంటీ. ఏంటి నువ్వు ఇలా అస్సలు చేయకూడదు, సరేనా? నేను ఇలా కాళ్ళు వంకర వంకరగా పెట్టి నడిస్తే నేను ఖచ్చితంగా పడిపోతాను. అప్పుడు పెద్దమ్మ గారు నా మీద చాలా కోప్పడతారు. నేను ఒక పని చేస్తాను, నేను పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళి ముందే క్షమాపణ చెప్తాను. మ్యూజిషియన్, కూర్చో కూర్చో. అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ఒక్క మాట పట్టుకొని కూర్చుంటావు. అరే, ప్రయత్నమే చేయకపోతే ఎలా అవుతుంది? లైఫ్లో ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తావు?